శృంగవరపుకోట మండలంలోని పుణ్యగిరిలో కొలువైన శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం 3వ సోమవారం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన భక్తులు శివయ్యను దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో పుణ్యగిరి పులకించింది. పుట్టుధార వద్ద పుణ్య స్నానాలు చేసిన భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన పుణ్యగిరి పరమ పవిత్రమని భక్తుల విశ్వాసం. పూర్వకాలంలో పాండవులు ఇక్కడి శివయ్యకు పూజలు చేశారని అంటారు. కోటిలింగాలు ఇక్కడ స్వయంభూగా వెలిశాయని చెప్తారు. శివలింగాన్ని అభిషేకం చేసుకుంటూ 365 రోజులు 24 గంటలు కూడా ఆ నీరు వస్తుందండి. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. దాన్ని పుట్టుధార అంటారండి. స్వామివారి దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళేటట్టయితే అక్కడ విరాట పర్వతం ఉంటుంది. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారండి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కింద స్వామివారిని ప్రతి నిత్యం కూడా అభిషేకం చేసుకునేవారండి. ఇలా మనకు కొంచెం ముందే వెళ్ళేటట్టయితే అక్కడ దినాల స్వామి గృహం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ గుహలో పైన ఆవు పదుగులు ఉంటాయి, కింద 3 శివలింగాలు ఉంటాయండి. ఆవు పదుగుల్లో చుక్కా నీరు శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటుంది. అది దాని మనకు కొంచెం కిందకి వెళ్ళేటట్టయితే కోటి లింగాలని చెప్పేసి ఉంటుంది. ఒక లింగం తక్కువ కోటి లింగాలు అనమాట. అక్కడ అర్జునుడు తపస్సు చేస్తే భూషాసుడు అనే రాక్షసుడు పంది రూపంలో వస్తే ఆ బాణాన్ని సంధించేటప్పుడు ఆ పందికి తగులుతాదండి. ఆ పంది అప్పుడు శివ అంటే శివుడు ప్రత్యక్షమై ఇక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ హస్తికలు కానీ కలిపితే కైలాసానికి చేరుతాయని చెప్పేసి శివుడు వరవిస్తాడండి. అందుకని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి